ప్రభువైన మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. పిల్లారా, ఈ లోకంలో దేవుడు మనకి ఏమి అనుగ్రహించినా అవి దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నవని దీన మనసుకులై తగ్గించుకోవాలి. దేవుడు నాకు అన్నీ అనుగ్రహించబడ్డాయని చెప్పి గర్విష్ఠులుగా మనం జీవించకూడదు. గర్విష్ఠులకు యెహోవా దూరస్తుడు. దేవుడు గర్వ హృదయాలకు దూరంగా ఉంటాడు. ఎవరైతే తగ్గించుకుని దీన మనసు కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఈ భూలోకమందు వారిని ఇచ్చించి వారిని వారి కుటుంబాలని ఆయన ఉన్నతమైన స్థితిలో నడిపించేవాడై ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించునుగా. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం నిబిడలైన వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే తగ్గించుకుంటారో వారు రక్షించబడతారన్న ఆయన దేవానికి వందనాలు. నువ్వు మాకు అనుగ్రహించిన సమస్తమును బట్టి నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తూ దీనులై వినయం కలిగి నాయన ఈ లోకంలో ప్రభువా ఎవరైతే జీవిస్తారో వారు ఇచ్చేస్తాను తండ్రి. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించు. ఉదయకాలం తండ్రి తుఫాన్ని ఆత్మస్వాది నడిపించి ప్రజలకు ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా ప్రభువా ఆ తుఫాను మీరు తొలగించి ఆ తుఫాను నుంచి ప్రజలందరినీ మీరు కాపాడి రక్షించి సహాయం చేయండి. ఉదయకాలం దైవ ఆశీర్వాదాలతో వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.